రెడీనా? అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాకినాడ జిల్లాకి చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, దానికి సంబంధించిన పార్లమెంటరీ ఓటింగు, అట్లాగే పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ క్యాంపస్లో ఉన్నదన్న విషయం మనందరికీ తెలుసు. అట్లాంటి ముఖ్యమైన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు లోబడి బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సాధారణ ప్రజలు, అట్లాగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనుమతించబడిన క్యాండిడేట్స్, వారికి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎట్లా రావాలి, ఏ మార్గంలో రావాలి, ఎక్కడి వరకు రావాలి అనే విషయాలను తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. 4వ తారీఖు ఉదయం మనకి కత్తిపూడి వైపు నుంచి, అంటే పిఠాపురం మీదుగా వచ్చే తుని, జగ్గంపేట, అట్లాగే పత్తిపాడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఉన్న కౌంటర్స్ దగ్గరికి వచ్చి అక్కడ వారికి ముందే జారీ చేయబడిన అనుమతి పత్రాలు, అంటే ఐడెంటిటీ కార్డ్స్ని, పాసెస్ని చూపించి వారు అక్కడి నుంచి JN2 గేట్, మెయిన్ గేట్ దగ్గరికి వస్తారు. అట్లాగే కాకినాడ రూరల్, కాకినాడ టౌన్ పట్టణానికి, సిటీకి సంబంధించిన ఏజెంట్లు, లేదంటే వేరే ఈ 7 సెగ్మెంట్కి చెందిన ఏజెంట్లు ఎవరన్నా కాకినాడ పట్టణంలోంచి, సిటీలోంచి కనుక ఎవరన్నా కౌంటింగ్ సెంటర్కి చేరాలనుకుంటే భానుగుడి సెంటర్ దగ్గరలో ఉన్న ఆర్మ్డ్ రిజర్వ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం స్ట్రాంగ్ బ్యారికేటింగ్ పెట్టుకుని అక్కడ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళని మాత్రం మనం టువర్డ్స్ JN2 అలౌ చేస్తాం. ఇప్పుడు నాగమల్లితోట జంక్షను, అట్లాగే ఆ చివర స్పోర్ట్స్ అథారిటీ ఉన్న స్టేడియం గ్రౌండ్ ఉంది టువర్డ్స్ ఈస్ట్ సైడు, అట్లాగే రామ్కోసా గెస్ట్ హౌస్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ మన పోలీస్ ఆఫీస్, ఓల్డ్ DPO ఉంది కదా, అక్కడ వరకు ఈ 4 సరిహద్దుల్లో మధ్యలో ఉన్న JN2 క్యాంపస్ అంతా కూడా రేపటికి ప్రొటెక్టెడ్ ఏరియా. అందులోకి ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన అధికారులు, వ్యక్తులు మినహా మరి ఎవ్వరికీ కూడా అందులోకి ప్రవేశం ఉండదు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి భానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు RTA ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన SP గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడం అయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయింది. ఈ మధ్యలో ఉన్న ప్రజలందరూ, ఎవరన్నా మధ్యలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఎవరన్నా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళందరూ రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు ఉన్న మార్గాన్ని వారికి మాత్రం వెసులుబాటు ఇస్తున్నాం. సో ఈ సరిహద్దు లోపల ఉన్న JN2కి సంబంధించని ఇతర ప్రైవేటు భవనాలలో ఉన్న నివసించే వారందరికీ కూడా మనం తగు సూచనలు నోటీసు ద్వారా, చట్టబద్ధమైన నోటీసుల ద్వారా సూచనలు చేయటం అయింది. అందులో సూచనలు ఏంటంటే, అదర్ దాన్ ఇన్మేట్స్, ఆ ఇళ్లలో ఉండే నివాసం ఉండేవాళ్ళు మినహా ఎవరికి కూడా ఆశ్రయం ఇవ్వకూడదు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు. ఎందుకంటే అది కౌంటింగ్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఇచ్చిన నిబంధనలు దాటద్దు అని వాళ్ళందరికీ సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏజెంట్స్ ఎవరైతే అటు పిఠాపురం వైపు నుంచి కానీ, ఇటు కాకినాడ సిటీలోంచి కానీ JN2 గేట్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి
జేఎన్టీయు మెయిన్ గేట్ ఎదురుగుండా ఐటీఐ క్యాంపస్ ఉంది, గవర్నమెంట్ ఐటీఐ మీకు అందరికీ తెలుసు. ఐటీఐ క్యాంపస్లోనూ దాని పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో దీనికి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఇవ్వటం జరిగింది. మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు దిగిపోయి వాళ్ళ పాస్తో చెక్ చేయించుకుని వాళ్ళు లోపలికి వెళ్తారు. ఈ కార్లు మాత్రం డ్రైవర్లు తీసుకెళ్ళి లోపల పెట్టుకుని వస్తారు. ఎవరైనా ఓనర్ కమ్ డ్రైవర్గా ఒక ఏజెంట్ వస్తే ఆయనే ఐటీఐలో పార్కింగ్ చేసుకుని నడిచి మనకు మెయిన్ కాంపౌండ్ దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న గేట్లో ఎంట్రీ దగ్గర ఎంట్రీ పాస్ చూపించుకుని వారందరూ లోపలికి వెళ్తారు. తర్వాత మిగతా సామాన్య ప్రజలు ఎవరైనా కాకినాడ పట్టణంలోకి రావాలని అనుకున్నా, కాకినాడ పట్టణం మీదుగా ఎవరన్నా యానాం వైపు కానీ ఇటుపక్కకు వెళ్ళాలని అనుకునే వాళ్ళందరూ కత్తిపూడి నుంచి వచ్చిన వాళ్ళు తిమ్మాపురం దాటిన తర్వాత ఒక వై జంక్షన్ ఉంది, కొత్తగా మనకి రోడ్డు వేస్తున్నారు, బైపాస్ రోడ్డు. ఆ రోడ్లోకి దారి మళ్లించడం జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎలక్షన్లకి ప్రాసెస్కి సంబంధించని ప్రయాణికులందరినీ తిమ్మాపురం ఊళ్ళోకి రాకుండా రైట్ సైడ్ మనం తిప్పుతున్నాం. వాళ్ళు ఏడీబీ రోడ్లోకి వస్తారు. ఏడీబీ రోడ్ నుంచి మళ్ళీ రైట్కి తిరిగి ఉండూరు బ్రిడ్జ్ దాటి ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న సామర్లకోట కెనాల్ రోడ్లోకి, సామర్లకోట వెళ్ళే వాళ్ళు కుడిపక్కకి తిరుగుతారు, లేని వాళ్ళు ఎడంపక్కకి తిరిగి మనకి ఇంద్రపాలెం లాకుల దగ్గరికి వస్తారు. కాకినాడ పట్టణంలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంద్రపాలెం లాకుల దగ్గర నుంచి లోపలికి వచ్చేస్తారు. లేదు యానాం వైపు, రామచంద్రపురం వైపు, పెదపూడి వైపు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే మళ్ళీ లోపలికి తిరిగి రైట్ సైడ్కి తిరిగి మళ్ళీ మన బైపాస్ రోడ్లోకి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి తిరిగి మనకి తోరంగి వైపు ఆ హైవే బైపాస్ ఏదో ఉందో అటు వెళ్ళి ఉప్పలంక బ్రిడ్జ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అట్లాగే సేమ్ యానాం నుంచి, అమలాపురం నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే, వైజాగ్ వైపు వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఉప్పలంక బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని వాళ్ళు డైరెక్ట్గా నేను చెప్పిన మార్గంలోనే ఏడీబీ రోడ్ నుంచి ఆ సెంటర్కి వెళ్తారు. సో అది ఖచ్చితంగా ఫాలో చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఏ విధమైన ఎంట్రన్స్ ఉండదు. ఆల్ ట్రాఫిక్ని డైవర్ట్ చేసాం. ఉప్పాడు బీచ్ రోడ్లోంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే బీచ్ రోడ్లోంచి తిన్నగా హెవీ వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నాం. ప్యాసింజర్ వెహికల్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ వస్తే అవి కుంభాభిషేకం దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చి డైరీ ఫార్మ్ సెంటర్ దగ్గరికి కానీ ఊళ్ళోకి వస్తారు, లేదంటే అట్లా తిరిగి మన జగన్నాథపురం బ్రిడ్జ్ వైపుకి వస్తారు. సో ఇవి మాత్రం సాధారణ ప్రజలకి ఉదయం 8 గంటల నుంచి డైవర్షన్స్ అన్నీ అమల్లోకి వస్తాయి. ఎందుకంటే ముందే డైవర్షన్స్ పెడితే ఎవరైనా ఏజెంట్స్ మేము అందులో ఉండిపోయాం, తిరిగి రావాల్సి వచ్చింది, లేట్ అయిందనే మాట లేకుండా 8 గంటలకు కౌంటింగ్ అనేది 100% స్టార్ట్ అయిపోతుంది. 8 గంటల నుంచి డైవర్షన్ చేస్తాం. ఈ ఏరియా మొత్తం జేఎన్టీయు సరౌండింగ్స్ మొత్తం ఈ ట్రాఫిక్ ఆంక్షలతో ఉంటుంది. అది ప్రజలందరూ గమనించాలి. అట్లాగే మీ ద్వారా ఈ సందర్భంగా ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్గా అనుమతి పొందిన వారు ఎవరైతే వస్తారో వారు కౌంటింగ్ సెంటర్ దగ్గరలోకి ఏ విధమైన పేలుడు పదార్థాలు కానీ మాదక ద్రవ్యాలు కానీ ఏవి తీసుకుని రాకూడదు. అట్లాగే వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమీ తీసుకుని రాకూడదు. కమిషన్ నిర్దేశించిన బాల్ పాయింట్ పెన్ను, వైట్ పేపర్స్తో మాత్రం వాళ్ళు లెక్కింపును నమోదు చేసుకోవడానికి వారికి మాత్రమే అనుమతించబడతారు. అటువంటి ఏమన్నా వస్తే జేఎన్టీయు మెయిన్ గేట్ దగ్గరే తనిఖీ చేసి అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఖచ్చితంగా బ్రెత్ అనలైజర్ పెట్టి ఎవరన్నా డ్రంకన్ కండిషన్లో ఉంటే వారి ఆ కండిషన్, ఆ టెస్ట్లో రిపోర్ట్ నెగిటివ్ వస్తేనే వాళ్ళు లోపలికి వెళ్తారు. బ్రెత్ అనలైజర్ రిపోర్ట్ ఎవరన్నా పాజిటివ్ వస్తే వాళ్ళకి అనుమతి ఉన్నా సరే వాళ్ళని ఆపేయటం జరుగుతుంది. సో ఇది ఇప్పుడే దానికి సంబంధించిన అనుమతి పత్రాలు పొందిన అందరూ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. అట్లాగే నాగమల్లితోట జంక్షన్ దగ్గర, అట్లాగే ఇటు పక్కన భానుగుడి జంక్షన్ దగ్గర ఎయిర్లైన్స్ దగ్గర మనం ఏదైతే లోపలికి వెళ్ళే వాళ్ళని తనిఖీలు చేస్తామో అక్కడికి దయచేసి ఈ క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ అందరూ సహకరించాలి. ఎవరికైతే అనుమతి ఉందో వారు మాత్రమే కారులో రావాలి, కానీ వారితో పాటు కొంతమంది అనుమతి లేని వాళ్ళని తీసుకొస్తే ఆ కారులో మేము పార్కింగ్లో కూర్చుంటామంటే అలౌ చేయడం జరగదు. వారిని మేము అక్కడ దింపితేనే వీరు లోపలికి వెళ్తారు. సో అటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏజెంట్స్ కానీ ఎలక్షన్ ప్రాసెస్లో ఉండే ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా సహకరించాలి క్యాండిడేట్స్. అట్లాగే కౌంటింగ్ ప్రాసెస్లో ఉండే స్టాఫ్ ఉంటారు, అధికారులు, సిబ్బంది ఉంటారు. వాళ్ళ పార్కింగ్, వాళ్ళ వెహికల్స్ని వాళ్ళను కూడా జేఎన్టీయు మెయిన్ గేట్ దగ్గర రప్పించి వాళ్ళందరినీ తనిఖీ చేసి లోపలికి తీసుకెళ్తారు. వాళ్ళ వెహికల్స్ ఎక్కడైతే రెస్పెక్టివ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ పెట్టేస్తారు.
ఏది సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ పక్కన వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ది మాత్రం బయట పక్కన ఐటీఐ గ్రౌండ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. ఒక్క పెద్దాపురం అసెంబ్లీ సంబంధించిన కౌంటింగు మనకి స్టేడియంలో, మల్టీపర్పస్ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో ఉంది. అది మనకి ఈ మెయిన్ క్యాంపస్కి నార్దర్న్ డైరెక్షన్లో ఉంటుంది. అందుకని నాగమల్లితోట జంక్షన్ నుంచి పెద్దాపురంకి సంబంధించిన వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్కి అనుమతించబడుతుంది. వాళ్ళకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో వాళ్ళు పార్కింగ్ చేసుకుంటారు. పార్కింగ్ చేసుకునే ముందు ఈ ఏజెంట్స్ని మెయిన్ గేట్ దగ్గర డ్రాప్ చేసి పార్కింగ్ అక్కడికి వెళ్ళిపోతారు. సో ఈ విషయాలు, ఈ సూచనలు గమనించాలి. అట్లాగే ఈ పాత్రికేయ సోదరులు అందరూ కూడా వారి వారి వాహనాలన్నీ కూడా నియర్ బై వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో మీకంటూ ఒక సెపరేట్ ప్లేస్ ఒకటి కేటాయించారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అక్కడ పెట్టుకుంటే మీకు కొన్ని వెహికల్స్ ఉన్నాయి. మీరు ఈ లోకల్లోకి తిరగడానికి కూడా, ఇన్సైడ్ ట్రిప్స్ తిరగడానికి కూడా మీకు ఏర్పాటు చేశారు. కాబట్టి మీ వెహికల్స్ అన్నింటినీ కూడా మీరు కమిషన్ వారు నిర్దేశించిన ప్లేస్లో కానీ, లేదంటే ఇంకా పెద్ద వెహికల్స్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ కూడా ఐటీఐలో పార్కింగ్ చేసేసుకుని మీరు మినిమం లగేజ్తో లోపలికి వస్తే మీకంటూ కొన్ని బస్సెస్ పెడతా ఉన్నారు. మీరు అన్ని పాయింట్లు తిరగడానికి మీకు చూసి మళ్ళీ వచ్చి మీ మీడియా సెంటర్లో ఉండడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఈ విషయాలు మీ ద్వారా అందరికీ, ప్రజలకి చైతన్యపరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.